శ్రీకాకుళంలో మేడం చదువుకుంటా మీకు పరిచయం ఎలా ఏర్పడింది? ఏంటంటే ఇవే ముగ్గేస్తుంది చూడగానే ఏదో ఒక రకమైన చెప్పిన వెంటనే అంటే అతను ఏమైనా ఇది సినిమా అనుకుంటున్నావా అని అన్నాడు ఆయన. సరే, ఈ నీలం చెక్కల ఫ్యాంటసీ ఏంటో చెప్పలేదు. మేడం కూడా ఇవాళ బ్లూ షర్ట్ వచ్చారు, మీరు కూడా. అయితే నేను వినదంటే ప్రతిరోజు నీలం చొక్కా వేస్తారంటే, బ్లూ షర్ట్ తప్ప వేరే ఏమి వేయరంట. ఆ రోజు నుంచి కూడా మా ఇంట్లో వాళ్ళు కానీ ఈవెన్ మా వైఫ్ జ్ఞానేశ్వరి కానీ నేను దానికి ఒప్పుకోలేదు. చాలా పెళ్ళి కూడా నీలం షర్ట్ తోటి చేసుకున్నాను. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గాప్రసాద్. మనం నిన్న వచ్చాము ఇక్కడికి విశ్వమానవ వేదికకి. నేటితో 2 రోజులు పూర్తయింది. అయితే మీరు చూసినట్టుగానే ఇక్కడ విశ్వమానవ వేదికలో వేదంగి, పాలకొల్లు టౌన్, అలాగే హాస్పిటల్, మేడం గారు వర్క్ చేస్తున్న హాస్పిటల్, ఇవన్నీ తిరిగేసాము. సో ఫైనల్గా మేడం గారి, సార్ గారి ఇంటర్వ్యూ అయితే ఇప్పుడు తీసుకుందాం. సో మల్లెల సురేష్ గారు అలాగే జ్ఞానేశ్వరి గారు అయితే మనతో ఉన్నారు. వాళ్ళతో మనం చూద్దాం. అయితే దీనికి మనం ముందు ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సార్ ఒక సీనియర్ జర్నలిస్ట్, అలాగే మేడం డాక్టర్. దీనికి సంబంధం లేకుండా ఒక డిఫరెంట్ పాత్రలోకి అయితే వచ్చారు. ఎందుకు వచ్చారు, దీని నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళు ఇంకా దీంట్లో వాళ్ళ గోల్స్ ఏంటో ఒకసారి అడగండి చెప్తాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, పత్రికా రంగంలోనే టాప్ అయిన ఈనాడులో పుష్కరకాలం పనిచేశారు. ఎందుకు వచ్చేసారు ఈనాడు నుంచి? మీ గోల్ ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక సామాజిక బాధ్యతతోటి అదే చదువుకునే రోజుల నుంచి కూడా నేను ఉన్నాను. అందులో భాగంగా కొంత సమాజం పట్ల ఒక ప్రేమాభిమానాలతోటి సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు కానీ ప్రజల వేదనని ఒక పత్రికల ద్వారా వెల్లడించాలని చెప్పి జర్నలిజం మీద పట్ల ఉన్న వ్యామోహంతో నేను ఈనాడు జర్నలిజం స్కూల్లో జాయిన్ అయ్యాను. తర్వాత విజయనగరం డిస్టిక్ రిపోర్టర్గా, శ్రీకాకుళం డిస్టిక్ రిపోర్టర్గా, మన ఉమ్మడి రాష్ట్రం స్టేట్ క్రైమ్ బ్యూరో రిపోర్టర్గా ఇలాగా పనిచేస్తా ఇవన్నీ కూడా ఉన్నాను. కానీ రాను దాదాపు జర్నలిజంలో ఒక 10 ఏళ్ళు కెరియర్, అంటే ఒక మండల స్థాయి రిపోర్టర్ నుంచి ఒక స్టేట్ బ్యూరో రిపోర్టర్ స్థాయి వరకు నేను ఎదిగాను. జర్నలిజంలో అనేక ప్రాంతాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇటు గోదావరి జిల్లాలో, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా మొత్తం సామాజిక సమస్యలు, రుగ్మతలు అన్నీ కూడా నేను క్షేత్రస్థాయిలో అన్నీ కూడా పరిశీలించినప్పుడు మనం రాసే రాతలు అవి ప్రభుత్వాలని కొంతవరకు కదిలిస్తాయి, కొంతవరకు కదిలించలేవు. కానీ క్షేత్రస్థాయిలో ఏదో ఒక అంశం మీద, గ్రామీణ స్థాయిలో పేదరికం విషయంలో కానీ ఇతర సామాజిక రుగ్మతల మీద పనిచేయాలి అన్న సంకల్పంతో నేను తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు ఈ గోదావరి పొల్యూషన్ మీద, అంటే జల కాలుష్యం అనేది నాకు కొంచెం ఒక రకంగా అది ఏంటి, మన పూర్వీకులంతా కూడా ఒక దోశలతో మంచినీళ్ళు తాగేవారు ఈ చెరువుల్లోని, కాలువల్లోని. ఇదంతానే మనకి ఎక్కడో కాటన్ దొర లాంటి ఒక విదేశీయుడు మనం పరిపాలించడానికి వాళ్ళంతా కూడా వలస వచ్చి ఈ ప్రాంతాలను చూసి ఒక సుభిక్షంగా ఇవన్నీ జలవనరులతోటి సుభిక్షం చేసే ఒక ఇరిగేషన్ వ్యవస్థని వాళ్ళంతా కూడా సృష్టించి ఇవన్నీ కూడా చేస్తే మనం ఇవన్నీ కూడా మనం పాడు చేసుకుంటున్నాం. ఇవన్నీ ఒక కాలుష్యంతో, ఈ వ్యర్థాలతోటి అన్నిటితో కూడా జల కాలుష్యం మీద ఆవేదనతో ఈ అన్నిటి మీద గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలని చెప్పి నేను 2014లో నేను ఈనాటికి రిజైన్ చేసి విశ్వమానవ వేదికని ఏర్పాటు చేశాను. విశ్వమానవ వేదికని ఏర్పాటు చేసిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలోని కన్నిదార కొండల్లో గిరిజనుల సమక్షంలో ఈ విశ్వమానవ వేదిక గుండెఘోష గొంతుకని ఈ ప్రజల కోసం దాన్ని ఒక సంస్థనే నేను ఏర్పాటు చేశాను. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అనేక మంది, అంటే నా భావజాలాన్ని సమర్థించేవాళ్ళు, నా ఆలోచనలతోటి మమైకమయ్యే వాళ్ళందరినీ కూడా ఒక వేదికగా తీసుకొచ్చి సమాజానికి అంకితమై పనిచేయాలని చెప్పి మేమంతా కూడా పనిచేయడానికి సిద్ధమైనప్పుడు మా దృష్టిలో ఈ వృద్ధుల అంశం అన్నదే చాలా చెలించిపోయేలాగా, కదిలించేలాగా కనిపించింది. అభాగ్య వృద్ధులు, లేకపోతే ఈరోజు అంగారగ్రహంలో జీవాన్వేషణ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కానీ, చందమామ మీద ఒక నూతన శాస్త్ర సాంకేతికంగా పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి అనేక పరిశోధనలు జరుగుతున్నప్పుడు సాటి మనిషి ఆకలితో అలమటిస్తుంటే అది మనకి అవమానంగా మనం భావించి, అదే చెగువెరా మేము బలంగా అభిమానిస్తాము. చెగువెరా మాట చెప్తాడు, పక్కవాడి చెంప మీద దెబ్బ పడగానే స్పందించగలడం ఆయన నిజమైన మానవత్వం అని.
అది ఒక మనిషి ఆకలితోటి అనారోగ్యంతో చివరికి మనం ఎంతో శాస్త్ర సాంకేతికంగా పురోభివృద్ధి పక్క గ్రహాల్లో కూడా జీవాన్వేషణ కోసం వేలాది కోట్లు ఖర్చు పెడుతున్న దశలో ఈరోజు ఒక అభాగ్యులు రోడ్డు మీద ఆకలితో అలమటించి ఉండడానికి గూడు లేక చలిలోని దోమల్లోని ఒక రకమైన బాధల్లో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చూసి వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలంటే అది మన శక్తి సరిపోదు. అది ఏదో ఒక చోట మనం అందరికీ కూడా మనం ఏమీ రాజకీయాల్లో లేము, లేకపోతే పదవుల్లో లేము. మనం శక్తి మేరకు మనం పనిచేయాలంటే వ్యక్తులుగానే ఉన్నాం. వ్యక్తులుగా చాలా సామాన్యులం. అప్పుడు ఏం చేయాలన్నప్పుడు ఆలోచన వచ్చినప్పుడు ఏదో ఒక లిమిటెడ్ ఏరియాలో ఒక ఇన్స్పిరేషన్గా పనిచేయాలి, చాలా శక్తివంతంగా పనిచేయాలి. అది ఒక వీధిలో అవ్వచ్చు, గ్రామంలో అవ్వచ్చు, లేకపోతే ఒక పట్టణంలో అవ్వచ్చు, లేకపోతే ఒక ప్రాంతంలో అవ్వచ్చు. లిమిటెడ్ ఏరియాలో అయినా కూడా ఒక శక్తివంతంగా పనిచేయాలని ఒక సంకల్పంతో ఈ ఆదరణ లేని వృద్ధులు పడుతున్న కష్టాలని, ఆవేదనని ఇవన్నిటిని కూడా చూసుకుని 2014లో నవంబర్ 17వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో విశ్వమానవేదిక ఉచిత వృద్ధాశ్రమాన్ని మేము ప్రారంభించాము. ఆ రోజు నుంచి కూడా నిరాటంకంగా వాళ్ళకి సేవలు అందిస్తా కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. చాలా మంది మా దగ్గర తలదాచుకోవడానికి మా దగ్గరికి చాలా మంది వచ్చి మాకు మేము మమ్మల్ని ఎవరు చూడలేదండి, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, రోడ్డు మీద ఉంటున్నాం, తలదాచుకుంటున్నాం, దోమలు కొడుతున్నాయి, చలికి వణికిపోతున్నాం, వర్షాలకు తడిచిపోతున్నాం, ఇవన్నీ చెప్తా ఉంటే మాకు చాలా బాధ కలిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఏం చేయొచ్చు అన్నప్పుడు ఒకే చోట మేము పాలకొల్లో రెంట్ బిల్డింగులో ఈ వృద్ధుల్ని అందరినీ సంరక్షిస్తున్నాం. కానీ మాకు ఏమాత్రం అది సంతృప్తి కలగలేదు. ఇంకా చేతనైనా ఇంకేదో చేయాలని చెప్పి మేము 2015 నవంబర్ 17వ తేదీకి మేము వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తయింది. ఆ రోజు మేము టీం అంతా కూడా నిర్ణయం తీసుకుని విశ్వమానవేదిక నిత్యాన్నదానం అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాము. అది కాలే కడుపులకు కాస్త అన్నం పెడదాం అన్న ఒక నినాదాన్ని తీసుకుని ఈరోజు పాలకొల్లు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఆదరణ లేక, గూడు లేక, అభాగ్య వృద్ధులు, యాచకులు అందరూ కూడా అల్లాడుతున్నారో వారందరికీ కూడా భోజనం వాళ్ళు నివసిస్తున్న ప్రదేశానికి తీసుకెళ్ళి ప్రతిరోజు అందించాలని ఒక మహా సంకల్పంతో భోజనాలన్నీ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని మేము ప్రారంభించాము. అది ఇప్పుడు 2024 ఫిబ్రవరి 2వ తేదీ నాటికి 3000 రోజులు చేరుతుంది. ఈ మధ్యలో మేము ఉద్యమాల్లో అంటే గోదావరి పొల్యూషన్ మీద, లేకపోతే గుంతేరు కాలువలో విష వ్యర్థాలు సంబంధించి ఉద్యమాలు జరుగుతున్నప్పుడు మేము బలంగా నిలబడ్డాము, ఫైట్ చేసాము. రైతులకు సంబంధించి మత్స్యకారుల హక్కుల కోసం మేము పోరాటం చేసినప్పుడు నా మీద దాదాపు 13 కేసులు రిజిస్టర్ చేశారు. నా మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు. 38 రోజులు జైల్లో పెట్టారు. నేను చెయ్యని తప్పులకి నేను కేవలం మాకు విషం వద్దు, మంచినీళ్ళు కావాలన్న ఒక నినాదాన్ని తీసుకుని నేను రైతులు గోడు వినిపించడానికి ఆ రోజు నేను బలంగా ఉద్యమం చేస్తే అది నన్ను మోస్ట్ టార్గెట్లో అత్యంత ప్రమాదకర వ్యక్తుల జాబితాలో పెట్టి టోటల్గా మేము ఉంటున్న వృద్ధాశ్రమాన్ని కానీ లేకపోతే ఈ సర్వీస్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా దెబ్బ కొట్టాలన్నప్పుడు చూశారు. అయినా కూడా మేము ఆ సంకల్పంతో బలంగా ముందడుగులు వేస్తానే ముందుకు కొనసాగాము. ఆ టైంలో కూడా మేము ఈ నిత్యాన్నదాన సేవలు కానీ, వృద్ధాశ్రమం సేవలు కానీ ఏమీ కూడా ఆపలేదు. అది నిరాటంకంగా కొనసాగిస్తూనే వచ్చాము. మధ్యలో కరోనా విపత్తు వచ్చినప్పుడు కూడా రెట్టించిన ఉత్సాహంతో ఇంకా ఎంతోమంది ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా చిక్కడిపోతే అన్నిటికి కూడా దాదాపు ప్రతిరోజు కూడా ఒక 300 మందికి భోజనాలన్నీ కూడా విశ్వమానవేదిక ద్వారా మేము అందించాము. ప్రతి ఒక ఛాలెంజింగ్గా తీసుకుని వాతావరణ పరిస్థితులు కానీ, తుఫాన్లు వచ్చినప్పుడు కానీ, వర్షాలు కురుస్తున్నప్పుడు కానీ ఇలాంటి టైంలో కూడా మేము ఆగకుండా ఆ సేవలన్నీ కూడా కొనసాగిస్తున్నాము. ఇది ఇప్పుడు ఈరోజు పాలకొల్లు పట్టణ ప్రాంతంలో ఒక వృద్ధాశ్రమంతో ప్రారంభించిన మేము అది నిత్యాన్నదానాన్ని ఆ తర్వాత ఆ సేవల్ని విస్తరించాము. ఇప్పుడు పోడూరు మండలంలో వేడింగిపాలెం, కుమ్మరపాలెం, కొమ్ముచిక్కాల, జున్నూరుపాలెం గ్రామాలతో పాటు పాలకొల్లు మండలంలోని వడ్లవనపాలెం, పిచ్చెటిపాలెం గ్రామాలకు కూడా ఈ విశ్వమానవేదిక నిత్యాన్నదానం సేవలు విస్తరించి ఈరోజు ఒక రకమైన పండుటాకులు వేదనకి ఆ రోజు వారి ఆకలికి తీర్చే కార్యక్రమానికి ఈరోజు మేము అంతా కూడా ఒక భాగస్వామ్యం అయ్యి ఈరోజు భోజనం క్యారేజీలన్నీ కూడా మేము ఇళ్లకే పంపించే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. ఇదే కాకుండా ఎవరైనా దూర ప్రదేశాల్లో ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఇక్కడ కాలం చేసినప్పుడు వాళ్ళు చివరి చూసే అవకాశాన్ని మేము కల్పించేయడం అన్నదే మా బాధ్యతగా భావించి ఉచిత ఫ్రీజర్ సర్వీసెస్ను కూడా మేము ప్రారంభించి దాదాపు ఒక 5 ఫ్రీజర్లని ఈ పాలకొల్లు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉచితంగా మేము అందిస్తున్నాం. అదేవిధంగా అనాథ మృతదేహాలు కూడా
ఈరోజు ఎవరన్నా ఎక్కడన్నా అనాథ మృతదేహాలు కూడా ఉన్నా కూడా మేము వాటిని బాధ్యతగా తీసుకుని అంత్యక్రియలన్నీ కూడా నిర్వహిస్తా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాము. పాలకొల్లు పట్టణంలో ఏరియా ఆసుపత్రికి సంబంధించి మేము ఇచ్చే రక్తం మరో మనిషికి ప్రాణం అనే ఒక నినాదాన్ని తీసుకుని ఈరోజు విశ్వమానవేది ద్వారా అనేక రక్తదాన శిబిరాలన్నీ కూడా ఏర్పాటు చేసి పాలకొల్లు గవర్నమెంట్ ఆసుపత్రికి అప్పుడప్పుడు కూడా మేము రక్తదాన శిబిరాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా చేస్తున్నాం. అంటే ఒక పక్కన ఈ సేవతో పాటు మరో పక్కన చైతన్య కార్యక్రమాలు. అదేవిధంగా ఈరోజు నా జీవిత భాగస్వామి డాక్టర్ జ్ఞానేశ్వరి, ఆమె ఎండిఎస్ ప్రోస్తోడాంటిస్ట్ ఇంప్లాంటాలజిస్టు. ఆమె ఒక వైద్యురాలుగా ఈరోజు విశ్వమానవేదిక టీంలో ఉన్నారు. మేమిద్దరం కూడా పెళ్లికి ముందు నుంచి కూడా విశ్వమానవేదికలో కలిసే నడిచాము. ఆవిర్భావం నుంచి కూడా దాదాపు 8 ఏళ్ళు పైనే మా ప్రయాణం కొనసాగిన తర్వాత మేము వివాహం చేసుకున్నాము. ఆ రోజు నుంచి కూడా మేము అదే బాధ్యతతోటి కొనసాగుతా మ్యారేజ్ అయ్యాక కూడా ఈమె ఎండిఎస్ కంప్లీట్ చేసింది. ఈమె కూడా ప్రతి స్కూల్కి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఉచితంగా దంత వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళకి పళ్ళు అన్నీ కూడా శుభ్రం చేసుకుంటే మన బాడీలో ఉన్న ఇతర ఆర్గాన్స్ అన్నీ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయని చెప్పి ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా గ్రామాల్లో కూడా వైద్య శిబిరాలు అన్నీ కూడా నిర్వహిస్తా ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇంకా ఈమె కూడా విశ్వమానవేదిక నిర్వహించే సేవా చైతన్య కార్యక్రమాల్లో నా వెంట నిలుస్తూ ఇవన్నీ కూడా మేము కొనసాగిస్తున్నాం. సార్, ఇప్పుడు విశ్వమానవేదిక గురించి ఇప్పుడు చక్కగా చెప్పారు. మీరు జర్నలిజం నుంచి ఎందుకు బయటకు వచ్చారనేది, అదేవిధంగా క్యారేజీల పంపిణీ కావచ్చు, వృద్ధాశ్రమం కావచ్చు. అయితే నాకు ఒక 2 క్వశ్చన్స్ అయితే కొంచెం బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఒకటి, శ్రీకాకుళంలో మేడం చదువుకుండగా మీకు పరిచయం ఎలా ఏర్పడింది? మీది లవ్ మ్యారేజ్ అని విన్నాము, ఇది ఎలా అయింది? ఇంకొకటి ఏంటంటే, మీరు ఎప్పుడు చూసినా బ్లూ షర్ట్ వేస్తారంటే ఇంకొకటి వేయరంట, ఎందుకు? ముందుగా ఏంటంటే, నేను శ్రీకాకుళం జిల్లా ఈనాడు డిస్టిక్ రిపోర్టర్గా, స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్నప్పుడు సంక్రాంతి ముగ్గుల పోటీలు 2009లో ఆ ముగ్గుల పోటీలు జరుగుతున్నప్పుడు జనవరి 8వ తారీఖున నన్ను కూడా మా ఈనాడు సంస్థ వారు పిలిచారు. పిలిచినప్పుడు నేను ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఈమె ముగ్గేస్తా కనిపించింది. నేను అది చూసి ఏంటంటే, ఈమె ముగ్గేస్తుంది చూడగానే ఏదో ఒక రకమైన ఈమె లైఫ్ పార్ట్నర్ అవుద్ది అని చెప్పి నేను డిసైడ్ అయ్యి మా హెచ్ఆర్కి చెప్పాను, నేను పెళ్లి చేసుకోబోతున్నానని. అతను చూసిన వెంటనే చెప్పిన వెంటనే అంటే అతను నువ్వేమన్నా ఇది సినిమా అనుకుంటున్నావా అని అన్నాడు ఆయన. అంటే అవును, ఏమో నాకు అనిపిస్తుంది, నేను చేసుకుంటానేమో అన్నాను. తర్వాత ఎంక్వైరీ చేసి అన్నీ చేసినప్పటికీ తర్వాత ఆమె అంటే వివిధ మార్గాల ద్వారా ఆమెను పరిచయం చేసుకున్నాను. ఆ రోజు నుంచి కూడా ఆమె నాతో కలిసి తర్వాత ప్రయాణం. నేను ఉద్దానం కిడ్నీ పాడైందని 2009లో ఆగస్టు నెల సంచికలో ఈనాడు కవర్ స్టోరీ రాశాను ఫస్ట్ టైం. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు ఎలా మనుషుల్ని చంపేస్తున్నాయని. దాన్ని ఫస్ట్ టైం అది చూసినప్పుడు నా ఆర్టికల్ అంతా కూడా ఈమె చదివి చాలా సామాజిక బాధ్యత అన్ని రాసిన. ఆమె అప్పటికి బీడీఎస్ ఫస్ట్ ఇయర్. తర్వాత ఆమె నా ఆర్టికల్ అన్నీ కూడా చదివి నా బైలెన్తో నా పేరుతో సహా అది ప్రచురితమైంది. ఆమె ఒక రకమైన అంటే సమాజం పట్ల కమిట్మెంట్ అన్న వ్యక్తి, నాకు జీవిత భాగస్వామి అయితే బాగుంటుందని చెప్పి ఆమె కూడా నన్ను ఇష్టపడింది. ఇంకా నేను ఆ రోజే చెప్పాను, నేను భవిష్యత్తులో జర్నలిజంలో మంచి స్థాయికి వెళ్తాను, కానీ ఎక్కువ కాలం అక్కడ ఉండదలుచుకోలేదు. నేను విశ్వమానవేదిక అని ఒక సంస్థను ఏర్పాటు చేసి నేను బయటకు వచ్చేసి కట్టుబట్టలతో రోడ్డు మీదకు వస్తాను. ఆ టైంలో నేను ఉద్యమాల్లో కూడా వెళ్ళొచ్చు. ఆ టైంలో నేను జైలుకి కూడా వెళ్తాను. నేను అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడి నేను ఒక నడి రోడ్డు మీద నిలబడతాను. నీకు ఇష్టమేనా అని అడిగాను. అంటే నువ్వు డాక్టర్ చదువుతున్నావు, నువ్వు సున్నితంగా ఉంటావు, భవిష్యత్తులో నాతో జీవితం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, నువ్వు ఆశించిన స్థాయిలో ఉండదు, నీకు ఇష్టమేనా అన్నాను. మీ బాట ఏదైతే అదే నా బాట, నేను మీతో కలిసి ప్రయాణం చేస్తానని చెప్పి ఆ రోజు 2009లో మేము ఒక నిర్ణయానికి కట్టుబడ్డాము. ఆ రోజు నుంచి కూడా ఆమె విజయవంతంగా బీడీఎస్ పూర్తి చేసింది. నేను తర్వాత శ్రీకాకుళం నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్ స్టేట్ బ్యూరో ఈనాడుకి వెళ్ళిపోయాను అక్కడ రిపోర్టర్గా. తర్వాత ఇవి మళ్ళీ ఇంకా ఆ రోజు నుంచి మేము కూడా అలా కంటిన్యూగా మధ్య మధ్యలో ఎప్పుడైనా కలుస్తాం, ఇవన్నీ కూడా చేసాము. తర్వాత నేను 2014లో
నేను జాబ్ రిజైన్ చేసి విశ్వమాన వేదిక శ్రీకాకుళం కనిదార్ కొండలో ఏర్పాటు చేసినప్పుడు ఈమెను కూడా నేను తీసుకెళ్ళి అక్కడ ఆ రోజు నుంచి కూడా ఈమె అనేక కార్యక్రమాల్లో పాల్గొంది. అనేక వైద్య శిబిరాలు కానీ లేకపోతే గోదావరి పొల్యూషన్ మీద జరిగే చైతన్య కార్యక్రమాల విషయంలో కానీ అనేక కార్యక్రమాల్లో ఈమె ఎప్పటికప్పుడు భాగస్వామ్యం అవుతూనే ఉంది. కరెక్ట్గా మేము మళ్ళీ 2016లో ఆగస్టు 21 తారీఖున మేమిద్దరం ఇక్కడ పాలకొల్లు పెళ్లి చేసుకున్నాం అనమాట. పెళ్లి చేసుకున్న ముందు కూడా అప్పుడు ఇక్కడ గోదావరి పొల్యూషన్ మీద ముఖ్యంగా గొంతేరు కాలువలో విష వ్యర్థాలు రోజుకు 4-5 లక్షల లీటర్ల వ్యర్థాలన్నీ కూడా కలుస్తాయి. 5 మండలాల ప్రజలంతా కూడా ఒక జల కాలుష్యం అంటే సాగునీరుకి తాగునీరుకి అల్లాడిపోతారు. ఈ కాలుష్యం అంతా కూడా ఇదవుతాయని చెప్పి అక్కడ రైతులు మత్స్యకారులు అంతా కూడా ఒక పోరాటం చేస్తుంటారు. వాళ్ళందరూ జైలుకి వెళ్ళిపోయిన టైంలో వాళ్ళందరూ కూడా నన్ను ఆశ్రయించారు. నేను సామాజిక బాధ్యతతోటి నేను అలాగా ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నాను. నాది ఈ మ్యారేజ్ ఉంది. మ్యారేజ్ ముందు అయితే నేను డిస్టర్బ్ అయిపోద్ది. మ్యారేజ్ అయిన తర్వాత నేను వస్తానని చెప్పాను ఉద్యమంలోకి. నేను అనుకున్నట్టే నాకు మ్యారేజ్ అయిన రెండో రోజే నేను మూమెంట్లోకి వెళ్ళి మీటింగులు పెట్టి నేను ఆ ఉద్యమంలో పాల్గొన్నాను. ఆ ధర్నాలు ఇవన్నీ కూడా చేశాను. కరెక్ట్గా నేను 21 రోజులకి నేను జైలుకి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాను. నా మీద 2 నెలల్లో 13 కేసులు రిజిస్టర్ చేశారు. సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేశారు. చెప్పాలంటే మేము నిర్వహిస్తున్న ఉచిత వృద్ధాశ్రమాన్ని పాలకొల్లో ఉచిత వృద్ధాశ్రమాన్ని మేము ఉంటున్న ఇంటిని అన్నిటిని కూడా ఆ బిల్డింగ్ ఓనర్లని స్టేషన్లకి తరలించి బలవంతంగా నడి రోడ్డు మీద పెట్టి అవన్నీ కూడా ఖాళీ చేయించారు. అప్పుడు మా టీం సభ్యులంతా కూడా మేము అక్కడ మాకు బెయిల్ లేక మేము అందుబాటులో లేని టైంలో వాళ్ళందరినీ కూడా ఒక పాడుబడిన ఒక ఇల్లు లాంటిది ఒకటి ఉంటే అదంతా కూడా అప్పటికప్పుడు రిపేర్లు చేసి కరెంట్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ అన్నీ పెట్టి ఆ వృద్ధులందరినీ అందులోకి షిఫ్ట్ చేశారు. తర్వాత మొన్న ఇక్కడ 144 సెక్షన్ కూడా పాలకొల్లు ప్రాంతంలో 3 times 144 సెక్షన్ పెట్టారు నా మీద, నా ఇష్యూల్లో గొడవలు అవుతున్నాయని. అంటే అంత పరిస్థితుల్లో ఆ మూమెంట్లో విసమ్మాన వేదిక ఈ నీలం చొక్కాలు కనిపిస్తే అరెస్టులు చేసేసే పరిస్థితి. అలాంటి టైంలో కూడా ఎప్పుడు కూడా నిత్యాన్నానం కానీ ఈ సేవలు కానీ ఏది కూడా ఆగకుండా నేను జైల్లో ఉన్నా కూడా జ్ఞానేశ్వరి బయటే ఉండి అన్నీ కూడా ఆమె చక్కదిద్ది ముందుండి అన్నీ కూడా నడిపించింది. చాలా శక్తివంతమైన పాత్ర పోషించింది. నేను అప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. జైలుకి వచ్చినప్పుడు కూడా నేను జైలు స్టాఫ్కి కూడా చెప్పాను, కొత్తగా పెళ్ళయింది, మీరు ఈ జైలుకి వచ్చారు, ఇవన్నీ ఆమె ఎలా ఉంటుందో పైగా డాక్టరు సున్నితంగా ఉంటుందని కూడా వాళ్ళు చెప్పారు జైలు స్టాఫ్. నేను చెప్పాను అలాగే కాదు, మీరు చూస్తూ ఉండండి, ఆమె నవ్వుతూనే వస్తుంది, నవ్వుతూనే వెళ్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు 10 ఏళ్ళ క్రితం నేను చెప్పాను నా లైఫ్ ఎలా ఉంటుందని. దానికి తగ్గట్టు ఆమె అన్నీ డిసైడ్ అయింది. అనుకున్నట్టు ఆమె ఆ రోజు నవ్వుతూనే వచ్చింది, నవ్వుతూనే వెళ్ళింది జైలు నుంచి. అప్పుడు ఆమె ఎండిఎస్కి సంబంధించి ప్రిపరేషన్లో హైదరాబాద్లో కోచింగ్లో ఉందన్నమాట. నీట్కు ఎగ్జామ్స్కి ప్రిపరేషన్లో నన్ను జైలుకి తరలించారని తెలియగానే ఆమె అక్కడి నుంచి హడావిడిగా నర్సాపురం సబ్ జైలుకి వచ్చిందనమాట. వచ్చి ఆమె చాలా ప్రౌడ్గానే ఫీల్ అయ్యింది. మేము ఏ తప్పు చేయలేనప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ఈ జైలు జీవితం అన్నదే నేను చాలా ఆనందంగానే స్వీకరించాను. స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేకపోయిన లోటు ఏదైతే ఉందో ఆ లోటుని రైతుల కోసం మత్స్యకారుల కోసం పోరాడి నేను జైలుకి వెళ్ళడం అనేది చాలా గర్వపడుతున్నాను. నిజంగా ఆ జనరేషన్లో ఉండుంటే ఖచ్చితంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాను. కానీ మనం ఆ జనరేషన్లో లేం కాబట్టి ఇప్పుడు ప్రజల తరఫున మాట్లాడడానికి కానీ గొంతుగా కానీ విశ్వమాన వేదిక గుండె ఘోష గొంతుగా నేను ఎప్పుడు అలా ఆవిర్భావం నుంచి కూడా పెట్టాను. దాన్ని ఖచ్చితంగా దాన్ని అమలు చేసే కార్యక్రమంగా ముందుకు తీసుకెళ్తూనే ఉన్నాం అనమాట. అంటే నిర్బంధాలు కానీ ఇవన్నీ కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా అపజయం ఒక అనాథ, విజయానికి అందరూ బంధువులు అంటారు. అపజయాల్లో కానీ నిర్బంధాల్లో కానీ నా వెంట నిలబడి నాతో కలిసి పనిచేసింది. ఈరోజు ఆమె మ్యారేజ్ అయిన తర్వాత చాలా పట్టుదలతో నీటిలో ఫ్రీ సీట్ సాధించింది, మంచి ర్యాంక్ వచ్చింది. ఇక్కడ భీమవరం విష్ణు డెంటల్ కాలేజీలో ఎండిఎస్ జాయిన్ అయ్యింది. ఆమె అప్పుడు 2nd month ప్రెగ్నెంట్ అనమాట. జాయిన్ అయ్యే టైంకి 2nd month ప్రెగ్నెంట్గానే ఎండిఎస్ జాయిన్ అయ్యి అక్కడ విజయవంతంగా చదువుకుని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలు అయింది. తర్వాత ఇప్పుడు పాలకొల్లో వేరే మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ అని కూడా ప్రారంభించి హాస్పిటల్ని
ఈరోజు ప్రోస్తోడాంటిస్ట్, ఇంప్లాంటాలజిస్ట్గా వైద్య సేవలన్నీ కూడా అందిస్తుంది అనమాట. సరే, ఈ నీలం చెక్కల ఫ్యాంటసీ ఏంటో చెప్పలేదు. మేడం కూడా ఇవాళ బ్లూ షర్ట్ వచ్చారు, మీరు కూడా. అయితే నేను వినదంటే ప్రతిరోజు నీలం చొక్కా వేస్తారంట, బ్లూ షర్ట్ తప్ప వేరే ఏమి వేయరంట. అంటే విశ్వమాన వేదిక ఆవిర్భావం నుంచి కూడా నేను ఈ నీలం చొక్కానే నేను ధరించాను. చెప్పాలంటే నేను నాస్తికుడిని, అంటే ఏ దేవుళ్ళని నేను నమ్మను. నేను ఎప్పుడు కూడా ఆ భావన కూడా ఉండదు. కానీ నేను చెప్పాలంటే ఒక సన్యాసిలు అంటుండే, అంటే ఆధ్యాత్మిక భావన లేని సన్యాసులు అంటుండే. ఇప్పుడు చాలామంది యోగులు వీళ్ళందరూ కూడా కాషాయ వస్త్రాలు, లేకపోతే ఇంకా ఇతర వాళ్ళు ఏదన్నా అయ్యప్ప స్వామి సంబంధించి నలుపు దుస్తులు కానీ, లేకపోతే భవానీ మాలలు వేసుకున్న వాళ్ళు ఎర్ర షర్ట్లు కానీ, ఇలాగ రకరకాలుగా ఉంటారు. నేను కూడా చెప్పాలంటే వాళ్ళలాగా నాకు ఆధ్యాత్మిక భావాలు లేనప్పటికి కూడా నేను ఈ నీలం అన్నదాన్ని నేను విశ్వమానవిక ఆవిర్భావం నుంచి కూడా, అంటే 2014 నుంచి కూడా నేను ఇదే కంటిన్యూ చేస్తున్నాను. ఆ రోజు నుంచి కూడా మా ఇంట్లో వాళ్ళు కానీ, ఈవెన్ మా వైఫ్ జ్ఞానేశ్వరి కానీ, వీళ్ళు కూడా నన్ను ఇప్పటివరకు ఇంట్లో కూడా నన్ను ఎప్పుడు చూసుంటారు నీలం షర్టు లేకుండా. అంటే ఇది నీలం షర్టు అన్నదే చెప్పాలంటే అది నిరంతరం నా ఒంటి మీద అది కనిపిస్తున్నప్పుడు అది నా కమిట్మెంట్ని, నా అంకిత భావాన్ని, నేను సమాజానికి ఒక అంకితమైన నా భావాన్ని నాకు గుర్తు చేస్తూ ఉంటుంది. తర్వాత మా మ్యారేజ్ అప్పుడు కూడా చాలామంది బతిమాలారు, పెళ్లి రోజైనా పెళ్ళిలో అయినా కనీసం షర్టు మార్చమని. కానీ నేను దానికి ఒప్పుకోలే. చాలా పెళ్ళి కూడా నీలం షర్ట్ తోటి చేసుకున్నాను. చాలామంది వచ్చి అడిగారు, కనీసం ఈ ఒక్కరోజైనా కూడా అడిగంటే చర్మం రంగు మార్చుకోవడానికి అవకాశం లేదు కదా, అలాగే షర్టు కూడా మార్చుకోవడానికి అవకాశం లేదని నేను చెప్పాను. అంటే ఈ నీలం అనేదాన్ని నేను ఎందుకు ఎంచుకున్నానంటే, ఎప్పుడు కూడా నో బార్డర్స్ నో నేషన్స్ అనే ఒక ప్రపంచం, ఎల్లలేని ప్రపంచం. అంటే మనం అంతా కూడా ఒక కులమనో, లేకపోతే మతమనో, లేకపోతే ప్రాంతమనో, ఒక కుచిలమైన కుంచితత్వంతో, ఒక మన ఆలోచనలు బోన్సాయి ఆలోచనలతోటి, ఒక ప్రతిదీ కూడా మనం అనే ఇదిలో ఉంటాము. ఆ భావన పోగొట్టాలి. ఇప్పుడు ప్రాంతాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా సమాజం విడిపోయి దేశాల వారీగా కూడా వైషమ్యాలు, విద్వేషాలు ఇవన్నీ చెలరేగుతున్న దశలో ఈ ప్రపంచం అంతా కూడా ఒకటే. నో నేషన్స్ నో బార్డర్స్, ఎక్కడ కూడా సరిహద్దులు లేని ప్రపంచం అనే దాన్ని చెగువారు చాలా బలంగా చెప్తాడు. అది అతను విశ్వమానవుడు అని అతను చనిపోయే ముందు కూడా తను తన పుట్టిన దేశమైన అర్జెంటీనాకి అటు క్యూబా తను పోరాటం చేసిన క్యూబాలో కూడా అతను పౌరసత్వాన్ని కూడా వదులుకుంటాడు. అంటే అతను ఒకటే చెప్తాడు, ఈ ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఎక్కడ కూడా నాకు పౌరసత్వం లేదు, నేను ఇంక ఏ దేశానికి చెందను, నేను విశ్వమానవుడిని అని అతను సగర్వంగా చాటిన మహా మనిషి. అతను ఇన్స్పిరేషన్తో నేను విశ్వమానవేదికని నేను పెట్టాను. ఇప్పుడు ఈరోజు ఒక నీలాకాశాన్ని తీసుకుంటే, మనం ఈరోజు ఆకాశంలో ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఏ ప్రాంతం ఎక్కడ బార్డర్ అన్నది కూడా మనం చెప్పలేము. ఆకాశం ఒక మనం చెప్పాలంటే మన అంతరిక్షం నుంచి చూసినప్పుడు ఈ ప్రపంచాన్ని, భూగోళాన్ని చూసినప్పుడు ఏ దేశం ఎక్కడ ఉంది, దాని బార్డర్ ఏంటి అన్నీ కూడా చూసినప్పుడు ఎక్కడ కనిపించదు. మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక నీల ఆకాశం మధ్యలో ఈ విశ్వం అంతా కూడా ఉంటుంది. ఆ విశ్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ నీలం రంగుని నేను ఎంచుకున్నాను. అందుకే ఆ రోజు నుంచి కూడా నీలం షర్ట్ తోటే నేను ఉంటాను. అదేవిధంగా నేను అలా ఉండడం, తర్వాత విశ్వమానవేదిక టీం సభ్యులు అందరూ కూడా ఈ సర్వీస్లోకి ఏదైనా కార్యక్రమాల్లోకి పనిచేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఒక చెప్పాలంటే నేను మీతో ఉన్నాము, నేను మీతో కలిసి మీ భావజాలాన్ని, మీ ఆలోచనలతో మేము మమేకం అయ్యాము, మీతో మేము ఏకీభవిస్తున్నాము అని ఒక జస్ట్ నాకు ఒక మనోధైర్యంగా నా వెనకాల నిలబడ్డారని, నాకు ఒక రకంగా చెప్పాలంటే ఒక ఊతంగా నాకు వెన్నుదన్నుగా నిలబడ్డామన్న ఒక సంకేతాలు ఇవ్వడానికి ఎవరైనా సర్వీస్లోకి వచ్చినప్పుడు, లేకపోతే నాతో కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ యాక్టివిటీస్ అప్పుడు, లేకపోతే ఇలాగ ఉన్నప్పుడు ఈ నీలం షర్టు లేకపోతే నీలం చీరలు ఇవన్నీ కూడా ధరించి నాకు మద్దతు తెలుపుతా నాతో కలిసి ప్రయాణం చేస్తారు. అంతే. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి డాక్టర్ జ్ఞానేశ్వరి మేడం గారు ఉన్నారు. మేడంతో మాట్లాడచ్చు. మేడం నమస్తే. మేడం
అయితే ఇప్పుడు సార్ చెప్పారు, సార్ నేను నాస్తికుడినని, నేను నీలం బట్టలు ధరిస్తానని, మా ప్రేమ శ్రీకాకుళంలో మొదలయ్యి ఇక్కడ దాకా తీసుకొచ్చిందని, అలా ప్రతి దశలోనూ ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు మేము మీ దగ్గరికి వస్తున్నాం. అయితే శ్రీకాకుళంలో ఉన్నప్పుడు సార్కి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నారు. సో సార్ వెర్షన్ ఆఫ్ లవ్ స్టోరీ మేము విన్నాం, మీ వెర్షన్ ఆఫ్ లవ్ స్టోరీ మీరు చెప్పండి ఇప్పుడు. నమస్తే అండి. నాది బీడిఎస్ శ్రీ సాయి డెంటల్ కాలేజ్ శ్రీకాకుళంలో కంప్లీట్ అయింది. విష్ణు కాలేజ్ భీమవరంలో ఎండిఎస్ కంప్లీట్ అయింది, ప్రోస్టోడాంటిస్ట్ మాట. నేను సురేష్ గారితో మొదటి పరిచయం అంటే డైరెక్ట్గా చూసింది లేదు. నేను సురేష్ గారి వెర్షన్లో సురేష్ గారు చూశారు నన్ను, కానీ నేను ఆయన్ని చూడడానికి నాకు దాదాపు ఒక 1 year పట్టింది. ముగ్గులు పోటీల తర్వాత నియర్లీ ఒక 6 months 6 ఈ మధ్యలో ఆయన నేను మెసేజెస్లో దీంట్లో పేపర్స్లో చూడడం. ఈనాడు అంటే మనం అంటే ఆ టైంకి మనం పేపర్తో డైలీ పేపర్ చదివే అలవాటు ఉండడం వల్ల మనకి ఆయన గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. తర్వాత ఇంకా ప్రపోజల్ అన్నది కూడా డైరెక్ట్గా లేదు. డైరెక్ట్గా ఈ ఆర్టికల్స్ చదివి ఆయన మీద ఒక మంచి ఇంప్రెషన్ వచ్చిన తర్వాత ఆయన డైరెక్ట్గా ఫోన్లో ఇలా మ్యారేజ్ ప్రపోజల్ పెట్టారు. అది కూడా నాకు ఫోన్లో మ్యారేజ్ ప్రపోజల్ పెట్టారు. నేను ఆయన అప్పటి వరకు చూడలేదు. ఆ తర్వాత వీళ్ళ ఆఫీస్కి డాడీ నేను ఒకసారి వెళ్ళడం, అయినా ఈయనే అని నాకు తెలీదు. తర్వాత సమ్ సిచ్యువేషన్లో మీట్ అయ్యాం. చూసినప్పటికీ మాట్లాడినప్పటికీ ఆయనే అని అర్థమైంది నాకు. తర్వాత సమ్ అదర్ మా చిన్నాన్నగారితో అలా అట్నుంచి మ్యారేజ్ ప్రపోజల్స్ మళ్ళీ వచ్చినాయి. వచ్చిన తర్వాత అలా ఓకే చెప్పడం జరిగింది అన్నమాట. ఎందుకంటే మనం చూసింది ఆయన్ని నేను ఎప్పుడూ డైరెక్ట్గా చూసింది లేదు, మాట్లాడింది లేదు. జస్ట్ ఓన్లీ మెసేజ్, నెక్స్ట్ ఇలా పేపర్ వేరే వాళ్ళు చెప్పడం, వాళ్ళ ఫ్రెండ్స్ అలా కామన్ ఫ్రెండ్స్ అలా. సో తర్వాత ఈయనతో మాట్లాడిన తర్వాత ఈయన చేసే సర్వీస్ ఆర్టికల్స్ అందులో వర్షన్ దాని మీద డిస్కషన్ అనేది జరిగేది మ్యారేజ్ ప్రపోజల్కి ముందు. ఆ తర్వాత ఈయన ఫ్యూచర్ వెర్షను ఎలా ఉండాలనుకుంటున్నారు ఏంటి అని. నాకు అప్పటికి మ్యారేజ్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉండేది కాదు. ఇలా నాకు వచ్చే హస్బెండ్ ఇలా ఉండాలి అలా ఉండాలన్న ఆప్షన్ కూడా అసలు ఏం లేదు. అప్పటి వరకు చదువు ఎలాగో ఇదంతా డిఫరెంట్ అన్నమాట. పేపర్ నాలెడ్జ్ అన్నది నాకు డైలీ పేపర్ చూడడం అలవాటు. ఏంటంటే ఎక్కడ ఏ కాంపిటీషన్ జరుగుతుంది, అందులో మనం ఎలా పార్టిసిపేట్ చేయాలి, అందులో ఫస్ట్ ఎలా తెచ్చుకోవాలి, ఈ ఒక్క కాన్సెప్ట్తోనే నేను పేపర్ చూసేదాన్ని. అమ్మ వాళ్ళు ఎప్పుడూ చిన్నప్పటి నుంచి ఎప్పుడూ మమ్మల్ని స్టడీస్ మీదే పెట్టారు. కానీ నాకేంటంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేశారు అమ్మ వాళ్ళు. డాన్స్ కానీ, గేమ్స్ కానీ, ఇంకా ఎస్ఏ రైటింగ్స్ అన్నిట్లో నేను ఒక్కదాన్నే పార్టిసిపేట్ చేసేదాన్ని మా తమ్ముళ్ళ కన్నా. మా అమ్మ వాళ్ళు ఎంకరేజ్ చేసేవారు. సో ఈ విధంగా సురేష్ గారు పరిచయం, ఆయన ఆలోచనలు పరిచయం. ఈయన మనిషిని చూసేదానికన్నా నేను వ్యక్తిత్వాన్ని, ఆయన ఆలోచనల్ని చూశాను. మ్యారేజ్ అని కాదు కానీ ఈయనతో లైఫ్ అంతా ఉంటే ఇంకా మనం సర్వీస్ కానీ అదర్ యాక్టివిటీస్ కానీ అంటే డిఫరెంట్ మాట. ఈయన ఆలోచనలు అంతా మనం స్కూల్ మేట్స్ని చూస్తాం, క్లాస్మేట్స్ చూస్తాం, టీచర్స్ని చూస్తాం. వాళ్ళు చెప్పే వెర్షన్ ఒకటి, పేరెంట్స్ చెప్పేది, చుట్టుపక్కల వాళ్ళు చెప్పేది, ఇదంతా ఒకలా ఉంటే ఈయనది అంతా డిఫరెంట్గా ఉండేది. సో అందుకని నేను అట్రాక్ట్ అయ్యాను. ఎస్, ఆలోచనలు చాలా డిఫరెంట్. అందులో మనం కూడా చేస్తే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండేది. ఎవరికన్నా హెల్ప్ చేయాలి, వాళ్ళకి ఇది చేయాలి, వీళ్ళకి ఇది చేయాలి, తీసుకునే దానికన్నా ఇచ్చేదానిలో సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందన్నది నేను ఈయన దాంట్లో చూశాను అనమాట. ఆ గ్రేట్నెస్, చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తే వాళ్ళ రియాక్షను. ఆ టైంలో నేను కన్నెదార కొండ, నెక్స్ట్ ఈ ఉద్దానం కిడ్నీ ఇష్యూస్, నెక్స్ట్ విజయనగరంలో ఒక ఇష్యూ, ఆ 3-4 ఇష్యూస్ వాళ్ళు
హెల్ప్ పొందిన తర్వాత వాళ్ళ వెర్షను అది నాకు బాగా నచ్చింది. సో లైఫ్ లాంగ్ పక్కనున్న వాళ్ళకి సాయం చేస్తే ఎలా ఉంటుంది అన్న ఒక కాన్సెప్ట్తో ఈయనకి నేను ఓకే చెప్పాను అనమాట. అక్కడ కనెక్ట్ అయ్యాను. ఆ ఒకే ఒక రీజన్. అంటే నా పర్సనల్ లైఫ్ ఇలా ఉండాలని, నేను ఎప్పుడు హైఫై లైఫ్ని ఎంజాయ్ చేయాలని, విదేశాల్లో చేయాలని, అంటే నా ఏజ్ వాళ్ళు ఆలోచనలన్నీ. బీడిఎస్ అంటే అందరూ డాక్టర్స్, సో మ్యాక్సిమం ఆ ఏజ్ ఇప్పుడు యూత్ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. కానీ నాకు అలా ఉండేది కాదు. మా అమ్మ వాళ్ళు ఉన్నంతలో సాటిస్ఫాక్షన్గా ఎలా ఉండాలనే నేర్పించారు. పక్కనున్న వాళ్ళ దగ్గర మనం ఎలా ఉండాలి, మనం ఎలా మంచి పేరు తెచ్చుకోవాలి అని ఒక్కటే తప్ప ఎలా డబ్బులు సంపాదించాలి అని మా ఇంట్లో నేర్పించలేదు. సేమ్ ఇటు చూసుకున్న వీళ్ళ ఫ్యామిలీ వర్షన్ చూసుకున్న అంత ఆలోచనలు కూడా పక్కనున్న వాళ్ళకి హాని చేయకుండా, పక్కనున్న వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, ఉన్నంతలో చేయాలన్న ఆలోచన. మొత్తం ఫ్యామిలీ వీళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ మొత్తం ఏంటంటే ఇదంతా ఈయన చేసే సర్వీస్ కానీ ఎవ్వరూ అపోజ్ చేయలేదు. ఇలా చేస్తే నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, నీకేం మిగలదు, నువ్వు డబ్బులు సంపాదించుకోలేవు, అలాంటి ఆలోచనలు లేవు, మాటలు లేవు. చేయాలనుకుంటున్నావా నీ ఇష్టం, పక్కనున్న వాళ్ళకి మంచి జరిగితే చాలు, అంతే. ఈ ఒక్క కాన్సెప్టే, ఇంకేం లేదు, ఎక్కువ డిస్కషన్స్ ఏం లేవు. తర్వాత చెప్పారు ఈయన, నేను మరి ఇలా సర్వీస్లోకి వెళ్తాను, ఇప్పుడు నాకు శాలరీ వస్తుంది, తర్వాత నేను జీరో అయిపోతాను, ఒకవేళ నేను పొరపాటున రోడ్డు మీద పడితే నీ సిచ్యువేషన్ ఏంటి, నాతో కలిసి వస్తావా వదిలేసి వెళ్ళిపోతావా, నీకు అలాంటి ఆలోచన ఉంటే ఇప్పుడే నో చెప్పేసుకో, నీకు మీ పేరెంట్స్ నచ్చినట్టు ఏదో డాక్టర్ని పెళ్లి చేసుకొని పెద్ద హాస్పిటల్ రన్ చేసుకుంటా అలా ఉండొచ్చు, నీ ఇష్టం అన్న ఆప్షన్ అన్నమాట. నేను చెప్పా, నేను ఒక డెసిషన్ తీసేసుకున్నా, కష్టమైనా నష్టమైనా నేను అదే డెసిషన్ లైఫ్ లాంగ్ ఫాలో అవుతా, పెద్ద నాకేం పట్టింపు లేదు, నాకేమీ ఇది కావాలి అది కావాలని ఏం లేదు, మీ ఇష్టం, మీకు నచ్చినట్టు మీరు ఉండండి, నాకు నచ్చినట్టు నేను ఉంటా. సో అంతే, లైఫ్ అలాగా సాటిస్ఫైడ్గా వెళ్తుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నాకు పెద్ద అనిపించదు, అదొక ప్రాబ్లం అంతే, దానికి సొల్యూషన్స్ని ఎదుర్కొన్నాం. మేడం, యాజ్ ఏ డాక్టర్గా మీ లైఫ్, మీ ప్రొఫెషనల్ ఎలా కొనసాగుతుంది? యాజ్ ఏ డాక్టర్గా నా ప్రొఫెషనల్ లైఫ్ అంటే అది కూడా చాలా బాగా జరుగుతుంది. బీడిఎస్ అయిపోయిన తర్వాత, ఎండిఎస్ అయిపోయిన తర్వాత ఒకలా ఉంటే, హాస్పిటల్ పెట్టిన తర్వాత ఇంకా చాలా బాగుందనే చెప్పొచ్చు. మేనేజ్ చేసుకోగలుగుతున్నాను, ఎందుకంటే నేను చాలా ఇష్టంతో చదివాను. బీడిఎస్ కానీ ఎండిఎస్ కానీ చాలా పట్టుదలతో ఇష్టంతో చదివా. సో ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తే అందులో ఉన్న సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది. మనం ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నామో అన్నది మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. పేషెంట్ స్మైల్ ఉంటుంది ట్రీట్మెంట్ అయిన తర్వాత, అది ఇంకో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. సో బాగుంది, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఆశ్రమం లైఫ్ అంతా బాగుంది. జ్ఞానేశ్వరి గారు తన డాక్టర్ కావడంతో మెడికల్ క్యాంప్స్ కావచ్చు, ఐ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. అంటే లేని అటు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, లేకపోతే వేరే కాలేజెస్ కావచ్చు, అన్నిటిలోని క్యాంప్స్ కండక్ట్ చేస్తూ అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. సురేష్ గారు వచ్చేసరికి ఆయన జర్నలిజం ఒక ఉన్నతమైన స్థానంలో ఒక వెలిగి అక్కడతో ఆపేసి జర్నలిజం నుంచి బయటకు వచ్చి ఎన్నో ఇబ్బందులు పడి అయినా సరే అన్నిటికీ తట్టుకుని ఓ విశ్వమానవ వేదికని చెప్పేసి దాన్ని స్టార్ట్ చేసి దాన్ని అయితే ఒక అంచెలించులకి దాన్ని ఎదుగుతూ తీసుకెళ్తున్నారు. ఈ ప్రాంతంలో విశ్వమానవ వేదిక అంటే తెలియని వారు ఉండరు. అందుకే మేము అక్కడి నుంచి బయలుదేరి వచ్చి దీని మీద డాక్యుమెంటరీ చేయడం జరిగింది. ఇక్కడికి ఈ ఆశ్రమం అయితే 1975, 85లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా ఏ రోజు మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. మొత్తం అంతా తిరిగిందని చూస్తే సేంద్రీయ వ్యవసాయం కావచ్చు, లేకపోతే ఇక్కడ తినే తిండి కావచ్చు, పండించే తీరు కావచ్చు, ప్రతిదీ కూడా సేంద్రీయ పద్ధంగానే ఉంటుంది. వాళ్ళ బ్రతుకులు కూడా చాలా ఆర్గానిక్గా ఉంటాయి. అంటే పల్లెటూరుకి బాగా దగ్గరగా, టౌన్కి చాలా దూరంగా, జీవితానికి దగ్గరగా ఉంటుంది ఈ జీవితాలన్నీ. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మనకి ఇంత సహకరించిన మల్లుల సురేష్ గారికి, అలాగే జ్ఞానేశ్వరి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కెమెరామెన్ హరితో దుర్గాప్రసాద్, ఆంధ్రప్రభ, పాలకొల్లు నుంచి.